గత పాలనలో ప్రభుత్వ బడులు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో 10th లో 10కి 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులతో సీఎం రేవంత్ ఇంటరాక్ట్ అయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివి రాణిస్తే తన పిల్లల్ని చెబుతానన్నారు. ఇక మోదీ, చంద్రబాబు తాను ప్రభుత్వ బడుల్లోనే చదివామని తెలిపారు. 90% ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్కార్ స్కూళ్లలో చదివేనోళ్లే అని గుర్తు చేశారు సీఎం. కార్పొరేట్ పాఠశాలలతో కాలేజీలతో మా విద్యార్థులు కూడా పోటీ పడగలుగుతున్నారు అని అంటే అది మా గౌరవానికి గుర్తింపు. ఇందులో మా ప్రయత్నం పెద్దగా లేకపోయినా మా ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ పట్ల దృష్టి సారించకపోయినా మట్టిలో మాణిక్యాలుగా మీరు రాణించి ఈనాడు ఈ ప్రభుత్వానికి గౌరవం తెచ్చిపెట్టినందుకు విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు ఈ దేశంలో ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ఐఎఫ్ఎస్లైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను, మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడా, మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడా. ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటా. 90% ఐఏఎస్, ఐపీఎస్లు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న వాళ్ళే ఎన్నికవుతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు, 12 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు, మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే ఈ స్థాయికి వచ్చినాం. మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే. నేను ఎందుకు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నా అంటే మా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న వెంబడే బుర్రా వెంకటేశం గారిని ఎడ్యుకేషన్ సెక్రటరీగా